టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో విజేతగా నిలిచిన భారత జట్టుపై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ తన అక్కసు వెళ్లగక్కాడు. భారత విజయాన్ని జీర్ణించుకోలేకపోయిన అఖ్తర్ తన నోటికి పని చెప్పాడు. తమ దగ్గరున్న డబ్బులతో ఆధిపత్యం చలాయిస్తూ క్రికెట్ ని భారత్ నాశనం చేస్తోందని ఆరోపించాడు. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ని ఓడించిన విషయం తెలిసిందే. భారత విజయంపై ఓ టీవీ ఛానల్లో మాట్లాడిన షోయబ్ అఖ్తర్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాడు. ఓవైపు భారత విధానాల్ని కొనియాడుతూనే మరోవైపు తమ ఆధిపత్యంతో క్రికెట్ ని నాశనం చేసిందని ఆరోపించాడు. భారత జట్టుని ఒక రిచ్ కిడ్ ధనిక పిల్లాడితో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అఖ్తర్ మాట్లాడుతూ పక్క దేశంలో ఒక ధనిక పిల్లాడు పేద పిల్లలందరినీ పిలిచి రండి క్రికెట్ ఆడదాం అంటాడు. ముందుగా 8 జట్లలో 4 జట్లను ఉంచుకొని తర్వాత అందులో 3 జట్లని ఇంటికి పంపించి చివరికి నేనే గెలిచాను అంటాడు. ఇప్పుడు భారత్ మనతో చేస్తుంది కూడా ఇదే. భారత్ క్రికెట్ ని పూర్తిగా నాశనం చేసిందని అఖ్తర్ తన అక్కసు వెళ్లగక్కాడు. డబ్బు పలుకుబడితో టోర్నీని తమకు అనుకూలంగా మార్చుకొని విజేతగా నిలిచిందని అఖ్తర్ పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. ఇదే ఇంటర్వ్యూలో భారత్ సాధించిన ఈ విజయం వెనుక పటిష్టమైన విధానాలు ఉన్నాయని కూడా ప్రశంసించాడు. ముందు భారత్ పాలసీ గెలిచింది, తర్వాత వారి సిస్టమ్ గెలిచింది, అన్నిటికంటే ముఖ్యంగా వారి ప్రతిభ గెలిచింది అని కొనియాడాడు. భారత్ సరైన చోట డబ్బుని పెట్టుబడిగా పెడుతోందని, స్టేడియాలు, బయోమెకానికల్ ల్యాబ్స్, శిక్షణ కేంద్రాలపై చేస్తున్న ఖర్చు ఈ ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నాడు. ఫామ్ లేకపోయినా విమర్శలు వచ్చినా సంజు శాంసన్ వంటి ఆటగాళ్లని గంభీర్ నమ్మి జట్టులో కొనసాగించాడని, అతని నమ్మకమే జట్టుని విజేతగా నిలిపింది అన్నాడు. ఫైనల్లో సంజు శాంసన్ ఒక్కడే ప్రత్యర్థి జట్టుని నిర్వీర్యం చేశాడని ప్రశంసించాడు. భారత క్రికెట్లో సీనియర్ ఆటగాళ్లకి గౌరవం దక్కుతుందని, ఫైనల్ కి ముందు 3 దిగ్గజ కెప్టెన్లు రోహిత్, ధోని, కపిల్ దేవ్లని ఆహ్వానించడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు. ఫైనల్ కి ముందు న్యూజిలాండ్ గెలవాలని కోరుకున్న అఖ్తర్ భారత్ విజయం తర్వాత వారి ఆధిపత్యంపై విమర్శలు గుప్పిస్తూనే పటిష్టమైన క్రికెట్ వ్యవస్థని కొనియాడాడు.